అది 3 అక్షరాల పదమే కాదు, 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. తెలుగుదేశం అధినేతగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న చంద్రబాబు ఇటీవల ఎన్నికల్లో కూటమి విజయంతో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో లేని విధంగా ఆయన కొత్త కోణం కనిపిస్తోంది. రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అసలు చంద్రబాబులో కనిపిస్తున్న మార్పులేంటి? జనం పట్ల ఆయన వైఖరేంటి? పార్టీ శ్రేణులకు ఆయన ఇచ్చిన సందేశమేంటి? వాచ్ ది స్టోరీ. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని 45 సంవత్సరాల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్నారు. జనసేన బీజేపీతో పొత్తుతో కలిసి పోటీ చేయగా జనం కూటమికి బ్రహ్మరథం పట్టారు. సీఎంగా 4సారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గతంలో కంటే భిన్నంగా ఉన్నారని, ఆయనలో చాలా మార్పులు జరిగాయనేది రాజకీయ వర్గాల మాట. పాలనలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సిబిఎన్ తన మాట తీరుతో పాటు ఇతర అంశాలపైన కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారని టాక్ నడుస్తోంది. గతంలో తాను చెప్పింది వినాలనే బాబు ఇప్పుడు జనం చెప్పింది వింటున్నారనే భావన జనంలోకి వెళ్లిందని రాజకీయ వర్గాలంటున్నాయి. మరోవైపు గత ప్రభుత్వం మాదిరి పరదాలు లేకుండా జనంతో స్వేచ్ఛగా తిరగాలనే విధంగా బాబు కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారట. తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు కూడా అలాగే ఉండాలంటూ బాబు క్లాస్ తీసుకుంటున్నారట. జనంతోనే మనం అనే రీతిలో ఆయన స్పీడ్ పెంచారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే జనంలోకి వెళ్లాల్సొచ్చినప్పుడు ప్రోటోకాల్ పక్కన పెట్టి వారి వినతులను స్వీకరిస్తున్నారు. అంతేకాదు సాధారణ జనం కూడా కలిసే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారని, ఇది జనంలోకి వెళ్లిపోయిందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. జనాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమవుతూ ప్రజా పాలనపై దృష్టి సారిస్తున్నారు చంద్రబాబు. అధికారులు మాత్రం తప్పు చేస్తే సహించబోనని చాలా సందర్భాల్లో చంద్రబాబు చెప్తుంటారు. ప్రజలకు సేవ చేయాల్సిన ఆఫీసర్లు, నేతలు వారికి అందుబాటులో ఉండాలని చెప్పటమే కాకుండా చేసి చూపిస్తున్నారు. అదే సమయంలో తన వద్దకొచ్చేవారు కాళ్లకు దండం పెట్టడాన్ని కూడా ఆయన వద్దన్నట్లు సమాచారం. తల్లిదండ్రులు, గురువు, భగవంతుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలని, తాను సామాన్య వ్యక్తిని కాబట్టి అలా చేయొద్దని ప్రజలకు బాబు సూచించారట. జనంతో కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదనేది బాబు అభిప్రాయం. ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఉండవల్లి నివాసం నుంచి సెక్రటేరియట్కు వెళుతుండగా అక్కడున్న జనాలను చూసిన ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడారు. అక్కడ ఎదురు చూసిన వారి దగ్గరకు వెళ్లి మరీ వినతి పత్రాలు స్వీకరించి సమస్యలపై ఆరా తీశారు. అలాగే పార్టీ ఆఫీసులో వినతి పత్రాలు తీసుకునేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తామని బాబు హామీ ఇచ్చారట. కొన్ని విషయాలను అనుసరిస్తోన్న చంద్రబాబు ఇటీవల పార్టీ ముఖ్య నేతలతోనూ ఇదే అంశంపై చర్చించినట్లు సమాచారం. అధికారంలోకొచ్చేశామని, అలసత్వం వీడాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని బాబు క్లాస్ తీసుకున్నారట. మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ వెళ్లి జనంతో మమేకం కావాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ప్రతిరోజు 2-3 మంత్రులు పార్టీ కార్యాలయంలో కార్యకర్తల కోసం అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వినతుల స్వీకరణకు ప్రత్యేక కమిటీ త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పార్టీ నేతలెవరూ వ్యక్తిగత దాడులకు, కక్ష సాధింపులకు పాల్పడొద్దని సీఎం నేతలకు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ చేసిన తప్పులు మనం కూడా చేస్తే వారికి మనకు తేడా ఏంటనే వాదనను ప్రజా ప్రతినిధుల ముందు ఉంచినట్లు సమాచారం. తప్పు చేసిన వారిని శిక్షించేందుకు చట్టాలున్నాయని, ఎవరూ హద్దు మీరొద్దు అనే సందేశాన్నిచ్చారట. చంద్రబాబులో ఈ మార్పు ప్రజలకు మరింత మంచి చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.